ఈరోజు అంశం ఏంటంటే దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవరు? దేవుడు మన పక్షమున. వాక్యం రోమపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? చూడండి ప్రియులారా, ఈరోజు మనకి వచ్చిన వాగ్దానం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను కిందటి వారం కూడా చెప్పాను, వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే భావాన్ని మనం కలిగి ఉండాలి. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడంట. దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు. దేవుడు మన పక్షాన్ని ఉంటే మనకి విరోధి ఎవరు? ఒకసారి ఆలోచించండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయని దేవుడు ఆయనతో కూడా సమస్తమును ఎందుకు అనుగ్రహింపడు? సొంత కుమారుని అనుగ్రహించాడంట మనకి. ఎందుకు అనుగ్రహించాడు చెప్పండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు లోకాన్ని మొన్న ప్రేమించాడు. ఎంత అంటే కొలత లేదు. ఎంతో చూడు, దానికి ఏమైనా కొలుతుందా? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడట. కాగా తన అద్వితీయ కుమారాన్ని నామమందు విశ్వాసంతో ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. తన సొంత కుమారుని మన కోసం అనుగ్రహించాడు. ఒకసారి ఆలోచించండి. దేవుడు కుమారుడు ఎవరు చెప్పండి? దేవుడు కుమారుడు ఎవరు? మనకు అనుగ్రహించిన ఆ దేవుడు కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు గారు. యేసుక్రీస్తు ఈ లోకానికి రాకమునుపు, అంటే దేవుడు మనకు అనుగ్రహించకమునుపు ఈ లోకానికి రాకమునుపు ఎక్కడుండేవాడు చెప్పండి? ఉన్నాడా లేడా? ఈ లోకానికి యేసుక్రీస్తు వారు రాకమునుపు యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నాడు? యేసుక్రీస్తు వారు అనేక సమయాల్లో చెప్తా ఉన్నాడు, నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేను పరలోకం నుండి దిగి వచ్చాను. నేను తండ్రి వద్ద నుండి వచ్చాను. తండ్రి పంపగా వచ్చాను. నా అంతటి నేనే వచ్చి ఉండలేదు అంటాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. దేవుడు యేసుక్రీస్తు వారిని తన సొంత కుమారుని మనకు అనుగ్రహించాడు. మనకు అనుగ్రహించిన ఆ సొంత కుమారుడు ఈ లోకానికి రాకమునుపు ఎక్కడ ఉన్నాడు? ఎలాంటి మహిమలో ఉన్నాడు? ఎలాంటి మహిమలో ఉన్న యేసుక్రీస్తుని మరి ఈ లోకానికి మన కోసము పంపించాడు. ఒకసారి ఆలోచిస్తే, ఆయన తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆయన దేవుని స్వరూపము కలవాడండి. దేవునితో సమానముగా ఉన్నట్టు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ తనను తాను రిక్తులుగా, అంటే మన దాసుని స్వరూపము ధరించుకుని మనుషుని పోలికలో ఈ లోకానికి వచ్చాడట. మనుషుని పోలికలో లోకానికి వచ్చాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనం కానించి మనం పోతే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికలో పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. చూడండి పిల్లరా, దేవుడు యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించాడంట. మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే మన పాపము నిమిత్తము ఆయనను అనుగ్రహించాడు. మన పాప క్షమాపణ కోసం ఆయన్ని మనకు అనుగ్రహించాడు.
ఆయన శిలువ రక్త దానుల ద్వారా మనకు పాప క్షమాపణ అనగా మనకు విమోచన కలగటానికి దేవుడు తన సొంత కుమారుని మనకు అనుగ్రహించాడట. ఎంత మహిమలో ఉన్న ఆ యేసుక్రీస్తు వారిని మరి ఇక్కడికి వచ్చేటప్పటికి మనిషిని పోలికలో దాసిని తొలగు ధరించుకున్నాడు. ధరించి ఎవరి కోసం? ఆయన శిలువలో రక్తాన్ని కార్చాడు. ఎవరి కోసం? మన కోసం, మన కోసం. కాబట్టి ప్రియులారా, ఒకసారి మన కోసం తన సొంత కుమారుని అనుగ్రహించిన ఆ తండ్రి అయిన దేవుడు నీకు కూడా తండ్రి, నీకు కూడా దేవుడే. అలాంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఎవరి పక్షాన ఉన్నాడు చెప్పండి? మన పక్షాన. ఈ లోకంలో మనం పరిశీలన చేస్తే రెండు శక్తులు పనిచేస్తాం. ఒకటి దైవ శక్తి, రెండు అపవాది శక్తి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అపవాది మన ఎన్నో రకాలుగా శ్రమ పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉండేటటువంటి పరిస్థితి. దేవుడు కుమారుడు ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారిని అపవాది శోధించాడా లేదా? శోధించాడు. మన ఇడిచిపెడతాడా వాడు? ఆలోచించండి. మన ఇడిచిపెడతాడా? లేదంటే మేము ప్రభువు నమ్ముకున్నాం, మాకేం కష్టాలు రావు, శ్రమలు రావు అని అంటారా? వస్తాయి. కానీ ఆ శ్రమలలో దేవుడు మనకి శ్రమలను తప్పిస్తాడు, శ్రమల్ని ఓర్చుకునేలాగా చేస్తాడు, శ్రమల్లో మనకి విజయాన్ని ఇస్తాడు. చూడండి, ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి శ్రమలు, శోధనలు, బలహీనతలు, అపజయాలు ఎన్నో వస్తూ ఉంటాయి మనకి. అన్నింటిలో కూడా మనకు విజయాన్ని ఇచ్చేటటువంటి దేవుడే, మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు. మరొక వచ్చినంత అవుతాం ప్రియులారా. రోమపత్రికలో 8వ అధ్యాయము 35 నుంచి 39 వచ్చిన చదువుతాం. 8వ అధ్యాయం 35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు, చూడండి, చాలా జాగ్రత్తగా ఆలోచించేది. వాక్యం చదివేటప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. మనం ఎవరైనా ప్రేమ కలిగి ఉన్నాం? క్రీస్తు ఎందుకు ప్రేమ కలిగి ఉన్నాము? ఆ క్రీస్తు నా కోసం సిలువైపడ్డాడు, ఆ క్రీస్తు నా కోసం బలియాగం కావించాడు అనేసి మనం యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటున్నాం. యేసుక్రీస్తు వారిని ఏమని నమ్ముకుంటున్నాం? ఆయన దేవుని కుమారుడు, ఆయన రక్షకుడు, ఆయన నా కోసము మరి తండ్రి పంపగా నా కోసం ఈ లోకానికి వచ్చాడు. తండ్రి దేవుడు పంపగా నా కోసం ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన యేసుక్రీస్తు వారు నా కోసం సిలువలో బలి అయిపోయాడు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను, హింసయైనను, కరువైనను, వస్త్రహీనతయైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున గూర్చి వ్రాయబడినది ఏమనగా, చాలండి చూడండి, మనల్ని ఎడబాపున అంటాడు. ఎవరి నుంచి ఎడబాపుద్ది? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఎవరు? ఒకసారి ఆలోచించండి. ఎంత దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్షత! యేసుక్రీస్తు లోకానికి వచ్చి దేవుని ప్రేమను మనకి కనపరిచాడు. తాను బలిగా అర్పించుకున్నాడు. మనకి విమోచన, పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవాన్ని సిద్ధపరిచాడు. కాబట్టి ఈ లోకం మనం క్రీస్తుని నమ్ముకుంటే శ్రమలు రావా అంటే శ్రమలు వస్తాయి. యేసుక్రీస్తుకే శ్రమ. సాతాను శోధించాడు, మన శోధిస్తాడు. అయితే ఈ శోధన అన్నింటి వచ్చి 35వ వచనం, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుకున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోయవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరమని
రూఢిగా నమ్ముచున్నాను. చూడండి, ఏది మనల్ని ఎడబాపుద్ది? శ్రమ, హింస, ఉపద్రవం, ఏది మనల్ని ఎడబాపుద్ది? ఒకసారి ఆలోచించండి, ఏది మనల్ని ఎడబాపుద్ది? ఎట్లా గమనించిన పిల్లరా, మనకి ఎంత ధైర్యము, ఎంత ఆదరణ, ఎంత మరి మరి మనకి ఎంత బలము ఒకసారి ఆలోచించండి. మనకి తోడు ఎవరున్నారు? మనకి తోడు మన విషయంలో ఆలోచించే వాళ్ళు ఎవరు ఉన్నారు? దేవుడు మన పక్షాన ఉన్నాడు, నడిపిస్తాడు నా దేవుడు. పాట ఎంతో మెచ్చిపోడు. మన దేవుడు నడిపిస్తాడు. ఎందులో? శ్రమలోనైనా నన్ను విడువని దేవుడు, నిన్ను విడువడు ఎడబాయని అంటాడు. ఒకసారి ఆలోచించండి, ఎంత పరిస్థితుల్లో కూడా మరణమైన చనిపోతే, ప్రభు నమ్ముకుని చనిపోవాలనుకోండి, చనిపోతే దేవునికి మనకి దూరం అయిపోతామా? దూరం. ఎందుకంటే యేసుక్రీస్తు ఎందుకు చనిపోయి తిరిగి లేచాడు? మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోతున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. చూడండి, ఆయన మన కొరకు మృతి పొందెను. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోతున్నను, తనతో కూడా జీవించిన నిమిత్తము. మనం మేలుకొని ఉన్నా, నిద్రపోయినా, తనతో కూడా జీవించిన నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొంది. ఇక్కడేమో ఏంటి? మేలుకొని ఉన్నానంటే జీవించే, మేలుకుంటూ ఉంటే బతుకున్నా, నిద్రపోతున్నానంటే చనిపోయినా కూడా ఆయనతో కూడా ఉండడం కోసం ఆయన మన కోసం మృతి పొంది తిరిగి లేచాడు. కాబట్టి మనకి ఒకసారి ఆలోచించండి, మన పక్షాన్ని ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు మన పక్షము నుండిగా మనకు విరోధి ఎవరు? చాలా మంది క్రీస్తుని నమ్ముకుంటే శ్రమలు రావు అనేసి భావిస్తూ ఉంటారు. శ్రమలు వస్తాయా? రావా? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరికీ ఏమవుతాయంట? హింస పొందుతారు. ఉందా బైబిల్లో మాట? మనం ఎప్పుడైతే కరెక్ట్ గా జీవించాలనుకుంటామో అప్పుడే శోధన వస్తూ ఉంటుంది. గమనించండి, ఎక్కడంటే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారికి ఏమొస్తుందంట? హింస, కరువైన హింస అయినను, ఉపద్రవమైనను, అట్టిది మరి ఏదైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి నన్ను ఎడబాపలేదు, మనల్ని ఎడబాపదు. శ్రమ రాదనేది వస్తుంది. ఆయనను వీటన్నింటి నుండి మనకి అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించిన దేవుడికి స్తోత్రములు అంటాడు. చూడండి, ఎంత గంభీరమైనటువంటి సత్యాన్ని ఒకసారి ఆలోచించేది. ఇంకా మరొక మాట ఏంటంటే, దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుడిగా సమస్తము సమకూడి జరుగుతున్నవి మేలు కోసమే. ఏమైనా శ్రమలు వచ్చినాయి అనుకోండి, మేలు కోసమే. శోధన రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమపత్రిక 8:28. దేవుని ప్రేమించు వారికి, ఎవరికంట దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని చూడండి, మనం దేవుని ప్రేమించి దేవుళ్ళో మనం ఉన్నామనుకోండి, క్రీస్తు యేసులో సద్భక్తితో జీవించాలనే ఉద్దేశం కలిగి ఉన్నాము. అలాంటప్పుడు
ఏం జరుగుతుందంటే హింస జరుగుతుంది. అయినా కూడా అన్నిట్లో కూడా మనకు విజయము వస్తుంది, విజయం కలుగుతుందంట. వేగం కలుగుడిక ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఏదైనా శ్రమ వచ్చిందనుకుంటే శ్రమల్లో ఏంటి మేలు కలిగేటటువంటి పరిస్థితి. ఎందుకు అంటే క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మహానందం అనేది ఏంటంటే ఆయన వచ్చినప్పుడు మనకు తేబడి కృప విషయంలో మనం ఎంతో ఆనందించేటటువంటి ఒక క్షణాన్ని మనం తోడబోతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12 నుండి 14 వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి 14 వచనం. ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఎలాంటి శ్రమలంట? అగ్ని వంటి మహాశ్రమలు కలుగుతుంటే అయినా కూడా మీరు ఆశ్చర్యపడద్దు. క్రీస్తు మహిమ ఇక్కడ చూడండి, శ్రమ పొందుతున్నావా? అయితే నీకు ఏంటి వస్తుంది? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో చూడండి, సంతోషించు మహానందముతో సంతోషించేటటువంటి సందర్భం రాబోతుంది. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన మహిమ తోడిపోయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుతున్నది కనుక మీరు మనం ధన్యులు ఉంటాం. ఓర్చుకోవాలి, శ్రమల్లో ఓర్చుకోవాలి, సహించాలి. యేసుక్రీస్తు ఎలాంటి పరిస్థితుల్లో ఆయన జీవించాడు ఒకసారి ఆలోచించి. యేసుక్రీస్తు ఉండడం నక్కలకు వరీలున్నవి, ఆకాశ పక్షులకు ఊళ్ళున్నవి, మనిషి కుమారుడికి తలవాల్చుకుంటకు స్థలము లేదు. చూడండి ఎలాంటి పరిస్థితుల్లో జీవించాడు. అయినా కూడా దేవుడు క్రీస్తుని గుర్తుల్లోండి లేపాడు. క్రీస్తుని గుర్తుల్లోండి లేపి సమస్తమైన అధికారం కంటేను ఆధిపత్యం కంటేను ప్రతి నామటి కంటే కూడా ఆయన అధికంగా ఇచ్చి తన కుడిపార్శాన కూర్చోబెట్టుకున్నాడు. రేపటిన మన జీవితంలో కూడా క్రీస్తు మహిమ బయలుపరచబడేటప్పుడు మనం పొందుకునే ఆనందం గొప్ప ఆనందం అనేది ఉంటుంది అనేసి చెప్తా ఉన్నాడు. రోమపత్రిక 8:18 మన ఏడల ప్రత్యక్షము కాదు మహిమ ఎదుట ఇప్పటి కాలం శ్రమలు మహిమ అంటే మహిమ మన ఏడల ప్రత్యక్షము కాదు మహిమ అంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మన ఏడల ప్రత్యక్షము కాదు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతైనవి కాదు. ఇది చాలా సింపుల్ అనమాట. అంత గొప్ప మహిమ మనం పొందబోతున్నాము. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. కాబట్టి మనం ఏం చేయాలి? నానా విధమైన శోధనలు వస్తాయి, రావని కాదు, శ్రమలు శోధనలు అభిజయాలన్నీ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఏం చేయాలి? మహానందంగా మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి చూడండి ఏంటంటే అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలం ఎంత కాలము? ప్రస్తుతము కొంచెం కాలం. ఈ లోకంలో జీవించే కాలం ఎంతకాలం? కొంచెం కాలం. పరలోకంలో జీవించే కాలం యుగ యుగాలు పొందబోయే మహిమ ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. నశించిపోయే సువర్ణము. చూడండి ఇక్కడ చెప్తున్నాను, నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది. సువర్ణము ఎలా శుద్ధపరచబడుతుంది? అగ్ని పరీక్ష. దానికి కూడా ఒక పరీక్ష ఉంటుంది. అగ్నిలో ఏం చేస్తారు? దాన్ని కరగదీసినప్పుడు అందులో ఉన్నటువంటి మైలంతా బయటికి వచ్చేసి శుద్ధపరచబడుతుంది. దానికంటే దేనికంటే అమూల్యమైనది మీ విశ్వాసము, దానికంటే అమూల్యమైనది నశించిపోయే శోధనల కంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత శోధనలలో ఏం జరుగుతుంది? మనకి
పరీక్ష అన్నమాట. శోధనలో పరీక్ష సంవత్సరంతా చదివిన ఒక విద్యార్థికి సంవత్సరాంతా ఆఖరిలో ఏం పెడతారు చెప్పండి? ఎగ్జామ్ పెడతారు, పరీక్షలు పెడతారు. మొన్న 10th క్లాస్ వాళ్ళకి కొంతమందికి రిజల్ట్ వచ్చేసింది కదా, రిజల్ట్ వచ్చింది. పరీక్ష ఆ పరీక్షలో మనం నిలవాలంట. దానికంటే అమూల్యమైనది ఈ శ్వాసము, ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు కలుగుటకు కారణమగును. చూడండి, మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణం అంట. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. దేనికంటే? సువర్ణము కంటే అమూల్యమైనటువంటి మన విశ్వాసం. మరి అలాంటి విశ్వాసం ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ విశ్వాసానికి కలిగేటటువంటి పరీక్ష ఏంటి? మన విశ్వాసం కలిగి ఉన్నామా లేదా అనేది ఎలా తెలుస్తుంది? పరీక్ష కావాలి. బాగా చదివాడా లేదా ఎలా తెలుస్తుంది? పరీక్ష పెడతారు. కాబట్టి దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమగును అంటాడు. అంటే విశ్వాసానికి పరీక్ష దేనివల్ల జరుగుతుందంటే శోధనల చేత. శోధనలు రానివాడు ధన్యుడు అన్నాడా? శోధనలు సహించిన వాడు ధన్యుడు అని బైబిల్ చెప్తుందా? శోధనలు రానివాడు ధన్యుడు కాదు, శోధనలు సహించిన వాడు ధన్యుడు అంటాడు. చూద్దాం ప్రియులారా, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. యాకోబు 2వ అధ్యాయం 1-2 వచనాలు. నా సహోదరులారా, మహిమా స్వరూపియకు మన ప్రభు యేసుక్రీస్తును గురించిన విశ్వాస విషయంలో మోమాటం గలవాడై ఉండకుడి. ఎలాగనగా, నా సహోదరులారా, మీ విశ్వాసం వల్ల కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందముగా ఎంచుకోండి. నానా విధములైన శోధనలో పడినప్పుడు ఎలా ఎంచుకోవాలంటే అది మహానందం. మా ఇద్దరు దేవుడు నాకే రావాలా ఈ కష్టాలన్నీ, ఏసు నమ్మితే కష్టాలన్నీ పోతాయి అని చెప్తా ఉన్నారు మనోళ్ళు. ఏసు నమ్మంటే మీకు కష్టాలు పోతాయి, ఏసు నమ్మంటే మీకు అన్నీ మంచిగా జరుగుతుంది అంటాడు. మంచి జరిగేది పరలోకం. ఇక్కడ ఏమవుతాయంట? విశ్వాసానికి కలిగే పరీక్ష శోధనలు వస్తాయి. ఈ శోధనలు వచ్చినప్పుడు వాటిలో మనం నిలిచినప్పుడు మనకేంటంటే నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందముగా ఎంచుకొని. ఎందుకు అంటే శ్రమ అనేది ఏంటి? శ్రమ పరీక్ష అంట. పరీక్ష అనేది నిరీక్షణ అనేది కలిగిన ఎరిగి శ్రమలేని అతిశయపడతామంటాడు. రోమపత్రిక 5వ అధ్యాయము 3-5 వచనాలు. రోమపత్రిక 5వ అధ్యాయము 3-5 వచనాలు. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. చూడండి, ఈ నిరీక్షణ మనకు సిగ్గుపడుతుంది. ఎందుకంటే శ్రమ ఏంటంటే పరీక్షలో నిరీక్షణ కలుగునని ఎరిగి శ్రమ ఎప్పుడైతే వచ్చిందో పరీక్ష అనేది ఇంకా నిరీక్షణ కలిగి ఇంకా క్రీస్తులో మనం ముందుకు కొనసాగవలసినటువంటి అవసరము ఉంది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. యేసు క్రీస్తుని నమ్మకుంటే శ్రమలు శోధనలు ఇవన్నీ వస్తాయా రావా అంటే యేసుక్రీస్తు ఏం చెప్పాడు చెప్పండి? నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకున్నాను. కాబట్టి లోకము ఏం చేస్తుంది? మీరు లోక సంబంధులైన లోకము తన వారిని స్నేహితును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకున్నాను.
అందుచేతనే లోకము మిమ్మును ద్వేషిస్తును. యోహాను సువార్త 15:19 ఈ మాట రాయబడింది. యోహాను సువార్త 15 మీరు లోక సంబంధులైన ఎడల లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకము నుండి ఏర్పరచుకుంటుంది. లోకములో నుండి ఏర్పరచుకున్నాను. అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. కాబట్టి ప్రియులను ఒకసారి ఆలోచించండి. మన దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు అంటాడు. ఎవరు ఎలాంటి శ్రమలు, కష్టాలు, శోధనలు ఎలాంటి వచ్చినా కూడా వాటిలో మనకి అత్యధికమైన విజయాన్ని దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. యేసుక్రీస్తు విషయంలో కూడా అంతే. యేసుక్రీస్తు ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు మరి వచ్చినా కూడా దేవుడు క్రీస్తుని మృతుల్లోండి లేపాడు. అందుకని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించిన కాలంలో యూదులతో, శిష్యులతో చెప్తున్నాడు. యోహాను సువార్త 15:18 లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీకంటే ముందుగా నన్నే ద్వేషించింది. ఒక సంగతి జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. మిమ్మల్ని తప్పు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నాడని అనుకున్న కాలం వచ్చుతున్నది అంటున్నాడు. యోహాను సువార్త 16:2 యోహాను సువార్త 16 వారు మిమ్మల్ని సమాజ మందిరంలోనికి వెలివేయుదురు. మిమ్మల్ని చంపు ప్రతివాడు దేవునికి సేవ చేయుచున్నాడని అనుకున్న కాలము వస్తుంది అంటున్నాడు. ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని చంపు ప్రతివాడు దేవునికి సేవ చేస్తాడట. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత మనం నిజంగా సద్భక్తితో బ్రతకని ఉద్దేశించిన పరిస్థితుల్లో ఉంటే మనకి శ్రమలు వస్తూ ఉంటాయి. కానీ ఈ శ్రమలన్నింటిలో కూడా మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు. మన పక్షాన ఉన్న దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. అందుకనే పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడైన దేవుడు కృపే. పౌలు ఎన్నో రకాల శ్రమలు, పౌలు పడిన శ్రమల గురించి కొరింథీ పత్రికలో రాయబడి ఉన్నాయి. రాయబడినటువంటి ఆ సంగతులన్నింటిని గురించి పౌలు చెప్తా ఉన్నాడు. కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 15:10 అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదని వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడైన దేవుని కృప మరి మనకి తోడుగా ఉంటుంది. దేవుని కృప ఏం కావాలి చెప్పండి? సమాధానం కావాలి. డబ్బుంటే సమాధానం ఉంటుందా? ఇప్పుడు కోటీశ్వరులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి సమాధానం లేదు. కానీ మనకి సమాధానం ఉంది. ఎందుకంటే మనము జీవించిన మృతి పొందినా కూడా మరి ఆయనతో కూడా ఉండటం కోసం, ఆయన మన కోసం మృతి పొంది తిరిగి లేచాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచన. దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు? మన పక్షాన ఉన్నాడా? గొల్యాత్ ఎంత పెద్దోడు? గొల్యాత్ ఎంత పెద్దోడు? 6 మూళ్ళ అంత పెద్దగా ఉన్న గొల్యాతు మీదకి ఎవరు వెళ్ళారు చెప్పండి? దావీదు వెళ్ళాడు. దావీదు వెళ్తే వీళ్ళందరూ అంటారు, నీకు అసలు యుద్ధం రాదు, నువ్వు ఆడి మీద ఎందుకు వెళ్తావంటే దావీదు ఏమన్నాడు చెప్పండి? ఒక మాట అన్నాడు. చూడండి, జీవము గల దేవుని సన్నిధిలో సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత అంటాడు. నా సన్నిధిలో ఫిలిష్తీయుడు ఎంత అనలేదు. ఏమంటాడండి? జీవము గల దేవుని సన్నిధిలో సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత. చూద్దాం ప్రియులరా, సమయాలు 1 గ్రంథంలో 17:24-26 చూద్దాం. ఇశ్రాయేలీయులందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి
పారిపోగా చూడండి, ఇశ్రాయేలీయులందరూ గొల్లియాతును చూసంట మిక్కిలి భయపడ్డారు. మామూలు భయపడారు కదా, మిక్కిలి భయపడ్డారంట, పారిపోయారు. పారిపోయినప్పుడు ఏమైందంట, ఇశ్రాయేలులో ఒకడు ఇశ్రాయేలీయుల్లో ఒకడు ఇశ్రాయేల్లో ఒకడు వచ్చుతున్నా ఆ మనిషిని చూచితనే నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరి చుండగా వానిని చంపవానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెకి ఇచ్చి 26వ వచనంలో దావీదు జీవము గల దేవుని ఉన్నాడండి. వీళ్ళందరూ పారిపోతే దావీదు అంటాడు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు వానిని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన ఎడల నిలిచిన వారిని అడుగా. చూడండి, ఏమంటే జీవము గల దేవుని సన్నిధిలో సున్నతి లేని ఫిలిష్తీయుడంత దావీదు నా సన్నిధిలో ఫిలిష్తీయుడంత అంటలేదు. 17వ అధ్యాయము సమయాల గ్రంథము 17వ సమయంలో 17వ అధ్యాయం 36వ వచనం, మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వలెను. చూడండి ప్రియులారా, ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనం చూసినప్పుడు దావీదు గెలిచాడా లేకపోతే గొల్లియాతు గెలిచాడా? ఎలా? దావీదు దగ్గర ఏమున్నాయి? దావీదు కత్తి పట్టుకెళ్ళాడా? దేని పట్టుకెళ్ళాడు? ఒడిశాలో ఒక రాయి పట్టుకెళ్ళాడు. ఒక దెబ్బ కొట్టేటప్పటికి పడిపోయాడు. వాని కత్తితోనే వాని తలనరికేశాడు. కాబట్టి ప్రియులను అవుతారాలి. ఎందుకు? మరి మనకి దేవుడు తోడు ఉన్నాడా లేడా? దేవుడు మన పక్షాన ఉంటాడు. మనం ఎప్పుడైతే సద్భక్తితో బ్రతకని ఉద్దేశిస్తున్నామో దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు? మన పక్షాన ఉంటాడు. మన విడిచిపెట్టడు. నిన్ను విడువను ఎడబాయను అంటాడు. మిమ్మల్ని విడువను ఎడబాయను అంటాడు. కాబట్టి ప్రియులరా, మరి ఒకసారి ఆలోచించండి, దేవుడు మనకి ఏం సిద్ధపరిచాడు? మనం ఆయన ద్వారా జీవించినటువంటి దేవుడు తన అద్వైత కుమారుని లోకంలోనికి పంపించాడు. దేవుడు తన సొంత కుమారుని మనకు అనుగ్రహించాడు. తన సొంత కుమారుని అనుగ్రహించిన దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహించాడు? ఒకసారి ఆలోచించండి. మనము దేవుని ప్రేమించామా? దేవుడు మన ప్రేమించాడా? దేవుడు మన ఎప్పుడు ప్రేమించాడు చెప్పండి? మనం ఎప్పుడు ప్రేమించాడు? మనం లేనప్పుడు మన ప్రేమించాడు. ఈ జగత్తుకి పునాది వేయబడక మునిపే దేవుడు యేసుక్రీస్తులో మనల్ని తన కుమారులుగా కావాలని కోరుకున్నాడు కనుక ఈ లోకాన్ని కలిగజేశాడు. ఈ లోకంలో మనమే మరి సుభించాడు. కాబట్టి ప్రియులను ఒకసారి ఆలోచించండి. ఆయనే మనల్ని ప్రేమించను. ఆయనే మనలను ప్రేమించిన కనుక మనము ప్రేమించుతున్నాము. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టిన గనక దీనివల్ల ప్రేమ ఏంటిదో మనము గ్రహిస్తున్నాము. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఎప్పుడు పెట్టాడు? మనం ఎక్కడో బలహీనమై ఉండగానే క్రీస్తు యుద్ధకాలం ముందు భక్తిహీనుల కోసం చనిపోయాడు. కాబట్టి ప్రియులను ఒకసారి ఎలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో మన ఆలోచన ఉంది? మన ఆలోచన మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? దేవుడు మన పక్షాన అనగా మనకు విరోధి ఎవరు?
శ్రమ అయినను, హింస అయినను, కరువు అయినను, ఉపద్రవమైనను అటు మరేదో నేను కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనను ఎడపాపలేదు. చాలా మంది నాకెందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, నాకెందుకు ఈ బాధలు వస్తున్నాయి ఏంటి అనేసి మరి నేను ప్రభు నమ్ముకున్నాను గనక మరి ప్రభు నమ్ముకున్నాను అయినా కూడా నాకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి అనేది ఆలోచన కలిగి ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింసించబడతారంట. ఎందుకంటే సువర్ణము కంటే నశించే సువర్ణము అగ్ని పరీక్ష వలన స్వతపరచబడుతుందంట. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదయ్యా అంటున్నాడు. శ్రమ పరీక్ష నిరీక్షణ కలిగిన మనం శ్రమల్లో మహానందం కలిగి ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ఇప్పుడు ఈ శ్రమల క్షణకాలపు శ్రమలు, చులకన శ్రమలు, ఈ కొద్ది కాలం అంట రాబో మహిమ ఎదుట ఎన్నతగినవి కాదు. అంత గొప్ప మహిమను దేవుడు మనకి యేసుక్రీస్తు ద్వారా సిద్ధపరిచాడు. దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు. కానీ శ్రమలు వస్తాయి. కానీ ఆ శ్రమల్లో ఏం చేయాలి? మనం మహానందంగా ఎత్తుకోవాలి, శ్రమను సహించాలి, శ్రమలు ఓర్చుకోవాలి. మరి ఎలాంటి శ్రమలు వచ్చినా కూడా దేవుడు మన విడిచిపెడతాడా? చెప్పండి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఎందుకంటే దేవుడు మన పక్షాన్ని ఉండగా మనకు విరోధేవుడు. ఎలాంటి శ్రమలు వచ్చినా కూడా, ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా మనకి మన విడిపించేటటువంటి దేవుడు. కాబట్టి ప్రియులను ఒకసారి ఆలోచించండి. నాకు ఏంటి శ్రమలు వస్తున్నాయి అనేసి మరి బాధపడేటటువంటి పరిస్థితి ఉంది. నేను ప్రభువుని నమ్ముకున్నాను కదా, ఎందుకు నాకు సమస్యలు ఉన్నాయి, ఎందుకు నాకు కష్టాలు ఉన్నాయి, ఏంటి నా సొంత వాళ్ళని నన్ను హింసిస్తున్నారు, లేకపోతే నన్ను బాధపడుతున్నారు, నాకు శ్రమల్లోకి తీసుకెళ్తున్నారు అనేసి ఆలోచన మరి చాలా మంది కలిగి ఉంటారు. కాబట్టి ప్రియులారా, ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? శ్రమల్లో ఓర్పు ఉండాలి. ఓర్పు ఏంటంటే నిరీక్షణ కలిగిన ఎరిగి శ్రమల్లో మహానందం కలిగి ఉండాలి. కాబట్టి మరి మన పక్షాన ఎవరున్నారు? ఒకసారి ఆలోచించి, మన పక్షాన ఎవరున్నారు? ఉన్నారా? దేవుడు ఉన్నాడా? నమ్ముతున్నాం. దేవుడు మన పక్షాన ఉన్నాడు. దావీదు అన్నాడు, నా పక్షాన ఎవరున్నారు అన్నాడు? జీవము గల దేవుడు ఉన్నాడు నా పక్షాన. సున్నతి లేని ఫిలిష్తీయులు చెప్తాడు. ఈ శ్రమలన్నీ కూడా సున్నతి లేని ఫిలిష్తీయులు సంబంధమైనవి. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మనం ధైర్యంతో ఉండాలి. అపవాదిని ఎదిరించండి, దేవుని ఎద్దకు రండి, అప్పుడు వాడు మీ ఎద్దు నుండి పారిపోతాడు. మనం ఎక్కడ రావాలి చెప్పండి? దేవుని దగ్గర రావాలి. మన జీవితంలో మరి వాక్యాన్ని చదువుతున్నామా? వాక్యాన్ని చదువుకోవాలి. ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, సహవాసం ఉండాలి, దేవుడితో సహవాసం ఉండాలి, దేవుడితో మాట్లాడుతూ ఉండాలి. దేవుడు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రార్థన చేసేటప్పుడు మనం దేవుడితో మాట్లాడతాం. దేవుడితో సహవాసం ఉండాలి. అలా సహవాసం ఉన్నటువంటి పరిస్థితుల్లో యథార్థ హృదయంతో దేవుని ప్రార్థించాలి. చూడండి, ఎలా ప్రార్థించాలి? దేవుడు హృదయాన్ని అంతరంగానే ఎరిగిన దేవుడు కదా. మనుషులతో మాట్లాడినట్టు మనం లోన కొన్ని మాటలు చేసుకుని బయటికి మాట్లాడేటటువంటి పరిస్థితి. లోనేమో కోపం ఉంటుంది, బయట ఏమో తీగా మాట్లాడతాం. కానీ దేవుడి దగ్గర అలా కుదరదు కదా. ఎలా ప్రార్థించాలి? దేవుడి దగ్గర నమ్మకంగా ఉండాలి, యథార్థ హృదయంతో ఉండాలి, విశ్వాసత కలిగి ఉండాలి. కాబట్టి ఆలోచించేయండి ప్రియులారా, దేవుడు మనకు తోడు ఉండాలా? దేవుడు మన పక్షాన ఉండాలంటే మనం ఏం చేయాలి? శ్రమలు వచ్చినా కూడా, శోధనలు వచ్చినా కూడా మనం ఏం చేయాలి? మనం ధైర్యంతో మరి మన ప్రభునందు మనం విశ్వాసం కలిగి ఉండవలసినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి ఆలోచించేయండి, అర్థం చేసుకోండి. దేవుడు నా పక్షాన ఉన్నాడు అనేసి ఎంతమంది మరి చెప్పగలరు? దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు మన పక్షం ఉండగా మనకి
విరోధి ఎవరు లేరు అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది. కానీ ఇవన్నీ తొలకన శ్రమలంట. రాబో మహిమ ఏదంటే ఇప్పటి కాలపు శ్రమలు దగ్గరే కాదు. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఆ శ్రమల ఎందు కానీ ఇరుకుల ఎందు ఇబ్బలందు మరి ప్రతి దాంట్లో కూడా మనకి జయాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడు మనకి ఉన్నాడు. కాబట్టి ప్రియులను ఆలోచించండి, అర్థం చేసుకోండి. ప్రభు నమ్ముకున్నాం కనుక మా శోధనలు రావు అనేది కాదు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ కూడా హింసించబడేటటువంటి పరిస్థితి ఉంటుంది. మన విశ్వాసము శోధనల చేత నిలిచినదై అంటాడు. విశ్వాసం శోధనల చేత. శ్రమ పరీక్ష అంట. ఇది ఒక పరీక్ష. ఈ పరీక్షలో మనం నిలవాలి. మన పక్షాన్ని ఎవరున్నారు? మన తండ్రి ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధం ఎవరు లేరు. అయితే నువ్వు ఏం చేయాలి? దేవుడిని విడిచిపెట్టకూడదు. వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. కాబట్టి ఆలోచించండి, మరి ఎంతవరకు మనం దేవుడు నా పక్షాన ఉన్నాడు అనే ఒక నమ్మకం కలిగి ఉన్నాము ఒకసారి ఆలోచించండి. బైబిల్ చదువుతున్నామా? రోజు చదువుతున్నారా? రోజు చదవాలి బైబిల్. అన్నం 3 పూటలు తింటున్నామా? 2 పూటలు అన్నం తింటున్నాం, 1 పూట టిఫిన్ తింటున్నాం. అలాగే మనం బైబిల్ని బాగా చదవాలి. ఎందుకంటే ఈ బైబిల్ వాక్యం అనేది దేనికి ఆహారం? ఆత్మకాహారం. ఆత్మకాహారం. శరీరానికి ఆహారం 3 పూటలు పెడుతున్నాం కానీ ఆత్మకాహారం పెట్టట్లా. 1 పూట అన్నం తినకపోతే ఊరుకుంటాం మనం? ఊరుకోం. 1 పూట అన్నం ఈ పూట తినకపోతే పర్లేదు అనుకుంటామా? అనుకో. అయ్యో టిఫిన్ తినలేదు, అయ్యో అన్నం తినలేదు అంటాం. మరి అయ్యో బైబిల్ చదవలేదు అనుకుంటావా అని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? కాబట్టి ప్రియులను ఆలోచించండి. మనం ఎప్పుడైతే మన ప్రభువులో ఉన్నామో ప్రభు మన పక్షాన ఉంటాడు. మనం దేవుడిలో ఉన్నామో దేవుడు మన పక్షాన ఉంటాడు. కాబట్టి మన పక్షాన ఉన్నవాడు ఎదుటి వాని కంటే కూడా గొప్పవాడు. దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవరు లేరు. కాబట్టి ధైర్యం కలిగి ఉండండి. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అన్నింటిలో కూడా మనకు విజయాన్ని, వీటన్నింటి కూడా అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించిన దేవునికి స్తోత్రములు. కాబట్టి దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనకేమీ భయం లేదు. ఆ కొత్త విశ్వాసంలో కొనసాగాలి. అలాంటి స్థిరమైనటువంటి విశ్వాసాన్ని దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడికి స్తోత్రాలు.